రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. హాయ్ సార్. హాయ్ సార్. జస్ట్ ఆస్కింగ్ అని చెప్పి ప్రకాష్ తలవా లెగిస్తే ఎవరిపైన ఒకరిపైన నిందలు వేస్తూ ఉంటారు. ఏమంటే నేను తప్పు చేసే వాళ్ళని ప్రశ్నిస్తున్నా అంటారు. 4 వాటర్ కార్డులు పెట్టుకుంటూ గవర్నమెంట్ ని ప్రజల్ని మోసం చేస్తూ కూడా ఆయన కూడా ప్రశ్నిస్తారా? ఏమైంది మరి ఇంతకు ముందు నాలిక్ కోస్తానన్నప్పుడు ఏమైంది ప్రకాష్ రాజ్ది? ప్రకాష్ రాజ్ది నాలిక్ కోస్తానన్నప్పుడు RRR గారిది ఏమైంది? ఆడొక జేడీ అంట, జేడీయో దొంగో మరి ఆడొక జడ్జిగా చేశాడంట. ఆ దొంగ అన్న మాటలప్పుడు ఏమైంది? ఏ ఉడదబెట్టి నో ప్రకాష్ రాజు నిన్ను అడుగుతున్నా. మళ్ళీ పక్కన రాజు ఆ పరువు తీసేస్తాను. ప్రకాష్ అనో లేదా ప్రకాష్ బ్రిటిష్ అని పెట్టుకో, పేరు మార్చిపారే. తెలియదు అంటావా? నిన్నేమనాలరా? 30 కేసులు పెడుతున్నారు. ఆ దరిద్రుడు మాట్లాడిన మాటలు విన్నావా? నువ్వు విన్నావా? విన్నప్పుడు నువ్వు స్పందిస్తే నీకు మర్యాద ఉండేదిరా. నీ మీద ఎప్పుడు కేసులు పెడతారా అని మేము చూస్తున్నాం ఎదురు. నెక్స్ట్ వెళ్ళేది నువ్వే బొక్కలోకి వెళ్ళాలని అందరూ కోరుకుంటున్నారు. 4 చోట్ల ఓట్లున్న నువ్వు భారతదేశం గురించి, భారతదేశం ముఖ్యంగా ఆంధ్ర గురించి, ఆంధ్రాలో ఉన్న వాళ్ళ గురించి మాట్లాడే అర్హత నీకు ఏడుందరా? ఏ రాష్ట్రం రా నీది? తెలుగు పూర్తిగా వచ్చాంట్రా నీకు? తెలుగు చదువుకోరా, అప్పుడైనా నీకు బుద్ధి జ్ఞానం అనేది వచ్చిద్దని నేను అనుకుంటున్నాను. తన్నులు తినాలని ఆశగా ఉంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చేత తన్నులు తినాలని ఆశగా ఉంది. ఇంకా సినీ ఫీల్డ్ కంపల్సరీగా నిర్ణయం తీసుకునేది, ఏదో దూరంగా పెట్టేసింది కంపల్సరీగా. ఇక తర్వాత ఎవరో వాళ్ళు తన్నులు తినాలి కదా, అందుకని ఆరాటంగా ఉంది. రేపు ఎల్లుండి కోర్టుకు హాజరయ్యేది ఉంది, అక్కడ దొరుకుతాడు. కంపల్సరీగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అభిమానులు దెబ్బ అడిగి చూపిస్తారని నేను. ప్రకాష్ రాజు లాస్ట్ టైం కూడా రాములు చేత లక్ష్మణ్ కోసం కొన్ని కాంట్రవర్సీ మాటలు చేయడం జరిగింది. అలానే రావణ్ కూడా చేస్తున్నారు. సో ఇద్దరు అన్నదమ్ముల్లాగా, ఇద్దరు కలిసికట్టుగా ఇద్దరు ఒక దానిపైన దాడి చేస్తున్నారు. సో అందుకని చెప్పి ఆయన సపోర్ట్ చేస్తున్నారు. వీళ్ళ మీద కేసులు పెట్టి కోర్టులకు హాజరుపరిచి సెంట్రల్ జైల్లోని ఆ జైల్లోని పెడితే సరిపోదు సార్. ఈ చూసావు రోడ్ల మీద తీసుకొచ్చి వీళ్ళని కూడా రోడ్ల మీద అట్టాగే కొడితే అప్పుడు బుద్ధి మైండ్ మనది. అరే మన మైండ్ ఏడుందరా నాయన, ఏడ పన్ను కడుతున్నవరా నాయన, ఈ దేశంలో బతుకుతున్నవరా నాయన, ఏడో పుట్టి ఏడో పెరిగి ఏడకు వచ్చి బతుకుతున్నవరా నాయన, పుట్టిన దేశంలో బతకలేక ఏడ బతుకుతున్నవరా నాయన, మనం పక్క దేశానికి వచ్చి బతుకుతున్నవరా నాయన అని జ్ఞానం అనేది వచ్చిద్ది వీళ్ళకి. వీళ్ళలో రక్తం పోలా. ఇంకా ఆ బ్రిటిష్ వాళ్ళు పరిపాలించారు 2 సంవత్సరాలు 200 సంవత్సరాలు. ఆ రక్తం అనేది పోక మాట్లాడే మాటలు పలికే పదాలు. ఆమె ఏమంటుందంటే వీడియోలో చెప్తుందేమని అంటే ప్రశ్నిస్తే మీరు ఏదైనా చేస్తారా, కోర్టులు తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి చేస్తారా అని అడుగుతున్నాను. అయితే ఆమెని ట్రోల్ చేసినందుకు పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చి ఆమె కూడా చాలా వరకు కంప్లైంట్ ఎవరిపైన రేజ్ చేసింది. అలాంటప్పుడు డిప్యూటీ సీఎం గా కూర్చుని మరి అదే కదా అంటుంది. యూట్యూబర్ ఉండరు, అందరూ ఉండరు. ఎల్లో మీడియా ఉంది, బ్లూ మీడియా ఉంది. ఏమైనా లిమిట్ దాటి మాట్లాడుతున్నారు? ఎవడైనా లిమిట్ దాటకుండా మాట్లాడే వాళ్ళు ఎంతమంది, ఎన్ని ఛానల్స్ ఉన్నాయో తెలుసా? ప్రతి ఒక్కళ్ళు అడుగుతాడు, ప్రశ్నించు. నువ్వు ప్రశ్నించే దమ్ముంది ప్రశ్నించు. ఎవడనమన్నాడు? ఆయన రాజకీయ నాయకుడు. ఒక నాయకుడిగా నువ్వు నాయకుడిగా తిట్టు, అంతేగాని పర్సనల్గా వెళ్ళిపోయి బండబూతులు తిడతానంటే ఎవడు ఊరుకుంటాడు? తెలంగాణ ఆంధ్ర గొడవలు పెట్టేలాగా మాట్లాడతారు. కొంత తెలిసి మాట్లాడతారో తెలియక మాట్లాడతారు. మాట్లాడినారా? వాడు తెలంగాణలో పుట్టాడు, తెలంగాణలో ఆంధ్రాది ఎందుకు? ఆంధ్ర రాజకీయం ఎందుకు అడిగి? సరే రాజకీయం గురించి మాట్లాడావు, ఆంధ్ర తిడుతుంది వేయను. ఆ పదవులకైనా వాల్యూ ఇస్తున్నావు నువ్వు. ఒక పదవులకు వాళ్ళు పదవుల్లో ఉన్నారు, వాళ్ళు పర్సనల్గా నువ్వు తిట్టుకుంటే తిట్టుకో. వాళ్ళు ఏం పదవులు లేనప్పుడు నువ్వు తిట్టుకుంటే తిట్టుకో, ఎవడు పట్టించుకోడు. వాడు ముఖ్యమంత్రి, ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి ప్లేస్ లో ఉన్న వాళ్ళని నోటుకొచ్చినట్టు తిడతారా? ఎమ్మెల్యేలని మంత్రులని నోటుకొచ్చినట్టు తిడతారా? వాళ్ళకి ఒక పదవులు ఉన్నాయి, వాళ్ళకి ఒక బాధ్యతలు ఉన్నాయి, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటే మీరెవడు తిడతానికి? నిన్ను ఎవడు తిట్టమంది? మరి రాజ్యాంగాన్ని కూడా తప్పుడుగా కూతురు కోసి అంటే మరి గలీజ్ వాడుతో రాజ్యాంగాన్ని కించపరిచేయండి. దానిపైన కేసు మైన్ గా పెట్టారు. అదే అంటుంది ఈ జేడీ వచ్చి నిన్ను అంటున్నాడు. రాజ్యాంగం ఉందా, రాసింది, మళ్ళీ గారు విలువ ఇవ్వకూడదంట. నీకు ఎందుకు ఇస్తాం రాబాయి విలువ? నీలాంటోడు ఎట్టా వచ్చాడు ఆ లాయర్ వ్యవస్థకి మాకు అర్థం కావట్లేదు. ఎంతో వాల్యూ ఉంది జడ్జి గారికి కానీ లాయర్ గారికి కానీ. నీలాంటి నాశనం చేస్తున్నారు. దయచేసి ఆ నల్లకోడు తీసేసేయండి. వాటికి విలువ ఉంది, ఆ విలువ పోగొట్టమాకండి. ముఖ్యంగా కోరుకుంటున్నా సార్, న్యాయ వ్యవస్థ కమిటీ ఏదో ఉంటది, గట్టిగా స్ట్రాంగ్ గా ఉంటది. ఇలాంటి ఆ న్యాయకోర్టు వేసుకోకుండా చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను సార్. ఎందుకంటే ఇష్టం వచ్చినట్టు వాగుతున్నారు. వాళ్ళ మాటలు విన్నారా? వాళ్ళు చేసిన పదాలు విన్నారా? వాళ్ళు రెచ్చగొట్టే విధానం విన్నారా? ఇంకా పనికి మాలిన వాళ్ళు ఇంకో 10 మంది తయారవుతున్నారు. తయారవకుండా ఉండాలంటే ఇలాంటి తొక్కాలి అంటే మెయిన్ కారణం గ్రహించి
మీకు ఒక కమిటీ, మీకు ఒక యూనిటీ, మీకు పేరుంది సొసైటీలో, అది చెడగొట్టుకోమాకండి అనేది కోరుకుంటున్నాను. సార్ ప్రశ్నారావణ్ అరెస్ట్ అయ్యారు అంటే గతంలో పవన్ కళ్యాణ్ గారి పైన చేసిన వ్యాఖ్యలకు కానీ మరి ఆయన అరెస్ట్ ని మీరు ఎలా చూస్తారు? అంటే భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవడం మనం చూస్తున్నాం. కొంతమంది ఆయన్ని అరెస్ట్ ని సపోర్ట్ చేస్తే ఇంకొంతమంది వ్యతిరేకిస్తున్నారు కదా. పబ్లిక్ గా మీ ఒపీనియన్ ఏంటి? అతన్ని అరెస్ట్ చేయటం 100% సబబండి. అరెస్ట్ చేయాలి అటువంటి వాళ్ళని. ఎందుకంటే గతంలో కూటమి ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి ఇటువంటి వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళని తోమేసేలాగా చేస్తే గనక ఇటువంటి వాళ్ళు పుట్టకుండా ఉండేవారు. వీళ్ళ వెనకాల ఒక పార్టీ ఉంటుందండి, ఒక నాయకుడు ఉన్నాడు. వాళ్ళు ఇచ్చే నెల జీతం డబ్బుల కోసం, అంటే యూట్యూబ్కి ఇచ్చే డబ్బుల కోసం వాళ్ళు రెచ్చిపోయి ఏ విధంగా దిగజారిపోతున్నారో మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే వాళ్ళు మాట్లాడేది ఏంటంటే రాజ్యాంగం మాకు కల్పించిన హక్కు, మేము ప్రశ్నించే హక్కు ఉందని అంటున్నారు. కానీ అదే రాజ్యాంగం అదే ప్రశ్నించే హక్కు పేరుతో దూషించే హక్కు లేదన్నది కూడా చెప్తుంది. ఒకవేళ వ్యక్తిగతంగా దూషిస్తే వాడిని ఏ విధంగా పోలీస్ స్టేషన్లు వేసి చట్టపరంగా ఏ విధంగా తోమేయచ్చో కూడా రాజ్యాంగమే చెప్తుంది. ఆ సెక్షన్లు ఏంటో కూడా రాజ్యాంగంలో ఉన్నాయి. దానికి అది కాకుండా వీళ్ళు వ్యక్తిగతంగా అంటే ఎవడేం చేస్తాడులే, మనల్ని ఏం చేస్తాడులే, మన వెనకాల ఒకడు ఉన్నాడు, ఆడు ప్రతి నెల మనకు లక్షల్లో ఇస్తున్నాడు కదా, మనం ఏం మాట్లాడితే ఎంత ఎక్కువ మాట్లాడితే అంత డబ్బులు వస్తున్నాయి కదా అని ఈ నా కొడుకులు రెచ్చిపోయి రకరకాలుగా, అంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని ఏంట్రా అదిరా అని ఒక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రినేమో నా కొడకల్లారా నీ నాలుగు చీరేస్తానరా, ఏంట్రా నువ్వు మాట్లాడేది, సనాతన ధర్మ సన్నాతుల ధర్మ అని ఈ విధంగా కించపరిచేలాగా మాట్లాడితే ఇటువంటి నా కొడుకుల్ని చట్టం చేయటం ఏంటండి? మామూలు మనుషులే చంపేస్తారు. ఈయన ఇంకా తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో మంచి తిండి పెట్టి నా కొడుకుని ప్రతి పోలీస్ స్టేషన్కి తిప్పుతున్నారు. కానీ ఇటువంటి తోలు తీసి నడి రోడ్డు మీద ఏ స్తంభానికో కట్టి ఎండగట్టేస్తే చూసి ఇంకెవడో మరుసటిసారి తర్వాత ఎవరో కూడా ఇంకా మాట్లాడకుండా ఉంటారనేది నా అభిప్రాయం. ఏంటంటే చట్టం ఇప్పుడున్న ప్రకారం ఏంటంటే బయట ఏమీ అలా చేయలేకపోతుంది కాబట్టి పోలీస్ స్టేషన్లో అన్నీ కాబట్టి ఏమైనా సరే పోలీస్ స్టేషన్లోనైనా తోమేసి ఇంకెవరో కూడా భవిష్యత్తులో ఇటువంటి వాకుండా ఉండాలనేది. కృష్ణారావు అరెస్ట్ పైన ప్రకాష్ రాజ్ గారు ఎలా రియాక్ట్ అవుతున్నామని చూస్తున్నాం. ట్వీట్లు చేస్తున్నారు, వీడియో రిలీజ్ చేస్తున్నారు. అవునండి, ఆయన అరెస్ట్ ను ఖండిస్తూ పవన్ కళ్యాణ్ పైన ఈయన కూడా విమర్శల వర్షం గుర్తిస్తున్నారు. అవునండి. సో ప్రకాష్ రాజ్ గారి కామెంట్స్ ని ఎలా చూస్తారు? అది ఆయన ఇంకా పిచ్చోడు అయిపోతున్నాడండి ఉన్న కొద్ది. ఎలాగంటే సినిమాలు తగ్గిపోయినాయి. ఒకప్పుడు ఏంటంటే జాతీయంగా మెచ్చే మహానటుడు ప్రకాష్ రాజ్, అంటే మామూలు నటుడు కాదు. ఆయనకి ఆ గౌరవం మాకుంది, అది సంతోషమే. కానీ ఏంటంటే రాను రాను ఒక మాదిరి మారిపోయి సపోర్ట్ చేసి అటువంటి వాడిని ఏంటంటే మనం అంటే ఈ రోజులు ఇప్పుడు ప్రకాష్ రాజ్ అంటే ఏ లెవెల్లో ఉండేవాడో ఇప్పుడు చూస్తే మనం ఒక జూనియర్ ఆర్టిస్ట్ కున్న వాల్యూ కూడా లేకుండా పోగొట్టుకున్నాడు. ఒక జూనియర్ ఆర్టిస్ట్ కున్న వాల్యూ కూడా అతనికి లేదు. అంటే మనం అతను చూసి ఇంకా జాలి పడాలన్నమాట. మారిపోయి అతను మనం ఏం మాట్లాడినా చెల్లుద్ది, మనం ఎవరిని సపోర్ట్ చేస్తే ఆడే గొప్పోడు అన్న పిచ్చిలో ఉన్నాడేమో. కానీ అతనికి మీరు గమనిస్తే అతను మాట్లాడిన దానికి ఎన్ని వ్యూస్ వస్తే అన్ని బూతులు, అన్ని బండబూతులు తిడుతున్నారన్న జ్ఞానం అతనికి తెలియట్లే. అది చూసుకుంటున్నాడో లేదో. ఎవరిని సపోర్ట్ చేస్తే మనకు మంచి వాళ్ళని మనం సపోర్ట్ చేయాలన్న జ్ఞానం ఆ మనిషికి లేదంటే వాడు ఇంకా నిజంగా మనిషే కాదని నా అభిప్రాయం. సరే ప్రకాష్ లాంటి ఏంటంటే ఆడి స్థాయి, ఆడి గొయ్యి ఆడు తీసేసుకున్నప్పుడు ఇంక మనం మాట్లాడే ఉపయోగం లేదండి వాడికి. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ ఎవర్రా నిన్ను సపోర్ట్ చేయమన్నది? ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని అంటేనో లేకపోతే ఉప ముఖ్యమంత్రిని ఏమో ఎవరై అంటే సపోర్ట్ చేస్తున్నావు అంటే నేను ప్రత్యేకంగా చెప్పాలా, జూనియర్ ఆర్టిస్ట్ కున్న వాల్యూ కూడా లేకుండా పోగొట్టుకున్నావు అంటే నీ గురించి మాట్లాడడం కూడా వేస్ట్ అనేది నా అభిప్రాయం. సరే ఏదేమైనా ఏదో వాగేవు కాబట్టి, అంతకుముందు ఏదో గొప్ప నటుడు కాబట్టి చెప్పాల్సి వస్తుంది. కానీ నీలాంటి సన్నాసులు కూడా అతనికి సపోర్ట్ చేశారంటే ఆడు నిజంగా సన్నాసి అనేది నా అభిప్రాయం బలపడింది అనమాట ఇప్పుడు. అంటే ప్రశ్న రావణ్ అనేవాడు, లేకపోతే జడ శ్రావణ్ అనేవాడు, లేదా కేవీఆర్ ఎవడో అనేవాడు, వీళ్ళ నిజంగా సన్నాసులేనమాట. ఎప్పుడైతే ప్రకాష్ రాజ్ సపోర్ట్ చేశాడో అప్పుడు వాళ్ళు నిజంగా సన్నాసులని నేను కన్ఫర్మ్ అయిపోయాను. దాని గురించి ఆయన పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి ప్రతి స్టేషన్కి, ఒక స్టేషన్లో బెయిల్ వచ్చినా సరే ఇంకో స్టేషన్కి తీసుకెళ్ళి తిప్పి కుక్కను తిప్పినట్టు తిప్పి కొడతారంటంలో సందేహం లేదు. అలాగే చేయాలి. మరుసటిసారి ఎవడో కూడా ఇది అలుసుగా తీసుకుని తప్పుడు వాగుడు వాగకూడదు. ఒక అధికారిని మామూలుగా యారా అంటేనే ఒప్పుకోడు. ఒక ఎస్ఐని, ఒక చిన్న స్టేషన్ ఉందండి, చిన్న పోలీస్ స్టేషన్ ఉంది, అతను ఎస్ఐ అంటే యారా అంటే ఒప్పుకోడు. నిన్ను అదే స్టేషన్ వేసి కుమ్మేస్తాడు. అటువంటిది రాష్ట్ర ముఖ్యమంత్రిని అంటేనో లేదా ఉప ముఖ్యమంత్రులు అంటే ఎవరు ఊరుకుంటారండి? ప్రజలు ఎవరు ఊరుకుంటారు? వాళ్ళు కొన్ని లక్షల మంది, కొన్ని కోట్ల మంది ఓట్లు వేస్తే
ఎంతో అభిమానంతో ఓట్లు వేస్తే గెలుపొందిన ముఖ్యమంత్రులు ఆ కోట్ల మంది అభిమానంతో వేసిన వాళ్ళు ఒప్పుకుంటారా? నేనే ఒప్పుకోను. ఆడు బయట తిరిగితే నేనే తన్నేద్దాం అనుకుంటున్నాను. అటువంటి చట్టాలు ఎందుకు వదలాలి? ఎందుకు వదిలితే ఆ విధంగా ఏంటంటే తగిన శిక్ష పడి ఆడు కొవ్వు మొత్తం జీరోతో సహా తీసేయాలని నేను కోరుకుంటున్నాను. ఆ విధంగా జరగాలని ఆశిస్తున్నాను.